Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. నో ఫైట్ అకంప్లీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపిడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. The most premium and flagship course offered at our institute is UPSC 02 Zenith course. As the name clearly indicates, UPSC preparation లో మీరు ఏ స్టేజ్ లో ఉన్నా, బిగినర్ అయినా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా, మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. బేసిక్స్ నుంచి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో భాగంగా మీకు కాంప్రహెన్సివ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, లైవ్ క్లాసెస్ జరుగుతాయి. లైవ్ క్లాసెస్ మిస్ అయితే మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలోనే భాగంగా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ సమ్ క్రిటికల్ సబ్జెక్ట్స్ లైక్ ఎథిక్స్, ఎస్ఏ అండ్ కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ కోర్స్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది లభిస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ క్లాసులు అనేవి నిర్వహించబడతాయి. మీరు లైవ్లో 100 సార్లు డౌట్స్ అడిగిన, 100 సార్లు చెప్పమన్న ఒక టాపిక్ని ప్రతి ఫ్యాకల్టీ కూడా ఓపిక్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఈ కోర్సు యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 40,000 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ 16వ తారీఖు నుంచి ఫీజు 50,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 40,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టాలా? కట్టక్కర్లేదు. చక్కగా నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కూడా మీరు కట్టొచ్చు. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ఎలా జాయిన్ అవ్వాలి అండ్ అదర్ డీటెయిల్స్ కావాలంటే చెప్తారు. అండ్ లెట్ మీ రిఐటరేట్ దిస్ అగైన్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ 2023. ఓకే, రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఆర్టికల్ ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ ని కూడా యాజ్ యూజువల్ గా కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ తో స్టార్ట్ చేద్దాం. ఏం లేదమ్మా, రీసెంట్గా మన లోక్సభ 2 ఇంపార్టెంట్ బిల్స్ని పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏంటా బిల్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023. అయితే ఈ నేపథ్యంలో దేర్ ఆర్ మెనీ డిబేట్స్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దీస్ పర్టికులర్ బిల్స్. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కి సంబంధించినటువంటి ఈ బిల్స్ ని చేయడానికి పార్లమెంట్ కి ఎవరు అధికారం ఇచ్చారు? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ 2019. ఏంటా ఈవెంట్ అంటే ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ గా అబ్రగేట్ చేయడం అనేటటువంటిది జరిగింది, డైల్యూట్ చేయడం అనేటటువంటిది జరిగింది, డీఆపరేషనలైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లో ద అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఆర్ ద డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఈ విషయం ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టులో ఇంకా కేసు అనేటటువంటిది పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో దీని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో 2019లో జరిగినటువంటి ఈవెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండర్ క్వశ్చన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ఏ విధంగా ఈ బిల్స్ని పాస్ చేస్తుంది అనేటటువంటి డిబేట్తో చాలా మంది మేధావులు ముందుకొచ్చారు. కంగారు పడమాకండి, చిన్న కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉంటుంది. బట్ కొద్ది నిమిషాల్లో మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ మొత్తం నేను క్లియర్ చేస్తాను. సో కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థం కావాలంటే మీకు ఏం తెలియాలో తెలుసా? ద కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో దాని మీద మీకు చాలా అవగాహన అనేటటువంటిది ఉండాలి. దానితో పాటుగా ఇంతకీ ఆర్టికల్ 370 అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అంటే ఏంటి? అవి ఏం చెప్తున్నాయి? అసలు ఎందుకు అవి మన కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయబడ్డాయి? వాటి గురించి మనం తెలుసుకోవాలి. అండ్ 2019లో ఏం జరిగింది? 2019లో మన భారత పార్లమెంట్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35Aని డీఆపరేషనలైజ్ చేసిందని చెప్తున్నాం, డైల్యూట్ చేసిందని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఇలాంటి చాలా విషయాలు మనం తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఎడిటోరియల్ని పూర్తి స్థాయిలో మాట్లాడదాం. మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. బేసిక్స్ నుంచి డీటెయిల్గా చెప్తాను, అసలు కంగారు పడక్కర్లా. మరి నా కోసం ఒక్క చిన్న ఫేవర్ చేస్తారా? మీకు మన ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్ నాన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాము అంటే కాంటెక్స్ట్తో పాటుగా ద కాంప్లెక్స్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ గురించి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినాలి, జాగ్రత్తగా వినాలి. Again, let's look at the context of this particular article. I hope you know that
జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ట్వైల్ స్టేట్గా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్గా ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాఖ్గా విడిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి గ్యారంటీస్ అండ్ స్పెషల్ స్టేటస్ ఏవైతే ఉంటాయో అవి 2019 నుంచి డైల్యూట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ఇవి డీఆపరేషనలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సమయంలో లోక్సభ ఏం చేసింది, కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది, కొన్ని బిల్స్ అనేటటువంటివి పాస్ చేసింది. దాని కారణంగా దేశవ్యాప్తంగా చాలా డిబేట్స్ అనేటటువంటివి మొదలైనవి. లీగల్ అన్సర్టైనిటీస్ ఉన్నప్పుడు, అంటే సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370, 35A కేసు పెండింగ్ లో ఉండగా పార్లమెంట్ ఏ విధంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది అని చెప్పి చాలా మంది డిబేట్స్ తో ముందుకు వస్తున్నారు. అండ్ ఎంఫసైజెస్ ద అర్జెన్సీ ఫర్ డెమోక్రటిక్ రీఇన్స్టేట్మెంట్ అండ్ స్టేట్హుడ్ రైట్ ఫ్రమ్ ద ఇయర్ 2015 2015 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉందా అంటే లేదు. ఎందుకంటే 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్లియర్ మెజారిటీ సాధించుకోలేకపోయింది. నో పొలిటికల్ పార్టీ వాజ్ ఇన్ ఎ పొజిషన్ టు ఫార్మ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్, ఇజంట్ ఇట్? సో అందుకే అప్పటి నుంచి అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంది. బట్ వీలైనంత త్వరగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అనేటువంటి జరగాలి. అక్కడ కూడా శాసనసభ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వాలి. ఎప్పుడైతే డెమోక్రటిక్ ఆర్డర్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుందో పీపుల్ యొక్క రైట్స్ అనేటటువంటివి అప్హోల్డ్ అవుతాయి. కంగారు పడద్దు. ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, హిస్టరీతో సహా చెప్తాను. కంగారు పడక్కర్లేదు, డీటెయిల్గా మాట్లాడదాం. సో నౌ లెట్ us look at the complex history and background of Jammu and Kashmir. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, అప్పుడే మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది. ద ఇయర్ 1947 1947 ఆగస్టు నెలలో 2 సోవరెన్ నేషన్స్ అనేటటువంటివి పుట్టినాయి. ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా కాస్త ఇండియా, పాకిస్తాన్ అనేటటువంటి 2 సార్వభౌమాధికార దేశాలుగా ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. Fortunately, India being a secular nation and very unfortunately Pakistan being a theocratic nation or Islamic nation. భారతదేశం ఒక లౌకికవాద దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ ఒక మతతత్వ దేశంగా ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద వెరీ సాడ్ పార్ట్ ఈస్ మనకి స్వతంత్రం అనేటటువంటిది ఆనందదాయకంగా వచ్చిందా అంటే రాలేదు. ఇండిపెండెన్స్ వాజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై బ్రుటల్ పార్టిషన్, క్రూయల్ పార్టిషన్. దేశ విభజన అనేటటువంటిది జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, మత ప్రాతిపదికన దేశం అనేటటువంటిది విడిపోయింది. సో దానివల్ల చాలా మంది వాళ్ళ జనరేషన్స్గా ఉంటున్నటువంటి ఇళ్లను కోల్పోయారు, జనరేషన్స్గా ఒక బతుకుతున్నటువంటి నేలకు దూరం అవ్వడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ ఇవన్నీ తెలుసనే అనుకుంటున్నాను. అయితే 1947లో ఇండియా మరియు పాకిస్తాన్ అనేటటువంటి 2 నేషన్స్ ఏర్పాటు అవ్వకముందు బ్రిటిష్ ఇండియా ఎలా ఉండేది, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాప్ రూపంలో ఉండేదన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ రీజియన్స్ వర్ యాక్చువల్లీ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు వీటిని డైరెక్ట్గా కంట్రోల్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ పింక్ కలర్లో ఉండేటటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, స్థానిక సంస్థానాలని చెప్పి అంటాం. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ రీజియన్స్ని అడ్మినిస్టర్ చేస్తూ ఉండేవాళ్ళు. 1947లో ఇండియా మరియు పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నాటికి మొత్తం ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి? 565 ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటివి ఉండేవి. ఇండియా మరియు పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఇచ్చినటువంటి యాక్ట్ ఏంటి? బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ యొక్క బేసిస్ ఏంటి? మౌంట్ బ్యాటన్ ప్లాన్. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మౌంట్ బ్యాటన్ ఒక ప్లాన్తో ముందుకు వచ్చారు. అంటే ఏ విధంగా ఇండియా మరియు పాకిస్తాన్కి స్వతంత్రం అనేటటువంటిది ఇవ్వాలి, ఏ విధంగా పవర్ అనేటటువంటిది హ్యాండ్ ఓవర్ చేయాలి అనే దాని మీద. మౌంట్ బ్యాటన్ ప్లాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే దీస్ 565 ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఏంటి ఆప్షన్? ఎయిదర్ టు జాయిన్ విత్ ఇండియా, ఇండియాతో అయినా జాయిన్ అవ్వండి, లేకపోతే పాకిస్తాన్తో జాయిన్ అవ్వండి, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారా, స్వతంత్రంగా ఉండిపోవాలనుకుంటున్నారా, ఉండిపోండి మీ ఇష్టం అని చెప్పడం అనేటటువంటి జరిగింది. సబ్సిక్వెంట్లీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాతో కలిసినాయి, కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్తో కలిసినాయి, కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం బెట్టు చేసినాయి, మేము ఇండిపెండెంట్గా ఉండిపోతాం అన్నాయి. అప్పుడు ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ విపి మీనన్ గారితో కలిసి క్యారెక్ట్ అండ్ స్టిక్ పాలసీ ఉపయోగించడం అనేది జరిగింది. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్స్ దగ్గరికి వెళ్ళి బతిమలాడారు, బహుమతులు ఇచ్చారు, ప్రైవీ పర్సెస్ అంటే రాజభరణాలు ఇస్తాం, ప్రతి ఏటా కొంత మొత్తం మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాం అని చెప్పి చాలా వాగ్దానాలు చేసి ఇండియన్ యూనియన్లో కొంతమందిని కలుపుకున్నారు. కొంతమందికి విత్ ఫోర్స్ అండ్ కోయర్షన్తో భయపెట్టో లేకపోతే బలవంతంగానో ఇండియాలో కలుపుకోవడం అనేది జరిగింది. కొన్ని మాత్రం ఇంకా బెట్టు చేసినాయి, ఎంతకీ లొంగల. అవేంటి అంటే ఒకటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, రెండవది జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్, మూడవది ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్. ఈ 3 ఇండిపెండెంట్గా ఉండిపోవాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. బట్ ఫైనల్లీ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్ని
ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా, సైనిక చర్య ద్వారా ఇండియాలో మనం కలుపుకున్నాం. అండ్ ఈవెన్ జునాగఢ్ని కూడా విత్ కోయర్షన్, విత్ ఫోర్స్ మనం ఇండియాలో కలుపుకోవడం అనేది జరిగింది. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేసు అనేటటువంటిది వెరీ వెరీ డిఫరెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఒక ప్రిన్స్లీ స్టేట్. బట్ అక్కడ రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? హిందువే. మహారాజా హరిసింగ్ రూలర్గా ఉండేవాడు అనమాట. ఆయన ఏమనుకున్నాడు? ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా ఉందామని చెప్పి అనుకున్నాడు. హీ నెవర్ వాంట్స్ టు జాయిన్ విత్ ఎయిదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్. సో అందుకోసమని చెప్పి ఏం చేశాడు? బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్కి ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేటటువంటిది ప్రపోజ్ చేశాడు. పేర్లో ఉంది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఎటువంటి సంబంధాలు మెయింటైన్ చేసేదో సేమ్ అలాంటి సంబంధాలే ఇండియాతోనూ మెయింటైన్ చేస్తుంది, పాకిస్తాన్తో కూడా మెయింటైన్ చేస్తుంది. సో రిలేషన్స్ అనేటటువంటి స్టాండ్ స్టిల్ ఉండాలి. మీరు నన్ను కలుపుకోవడానికి ప్రయత్నించకూడదు, మీరు నా మీద అటాక్ లాంటివి చేయకూడదు, మీరు నన్ను భయపెట్టకూడదు, అలాగే నేను కూడా మీ జోలికి రాను అనేటటువంటి ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. దానికి పాకిస్తాన్ ఒప్పుకుంది, సైన్ చేసింది. కానీ ఇండియా మేము ఆలోచించి చెప్తాము అని చెప్పడం అనేటటువంటి జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రో డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ అయింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షేక్ మహమ్మద్ అబ్దుల్లా. షేక్ మహమ్మద్ అబ్దుల్లా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రో డెమోక్రటిక్ లీడర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్లో అబ్సల్యూట్ మొనార్కీ అనేది ఉండకుండా డెమోక్రసీ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి ఒక మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఏం రియలైజ్ అయింది అంటే, అక్కడ షేక్ అబ్దుల్లా యొక్క పాపులారిటీ పెరుగుతుంది. షేక్ అబ్దుల్లా అనేటటువంటి ఈ వ్యక్తి హీ సెక్యులర్ ఎట్ హార్ట్, అంటే లౌకికవాదం, ఆ స్పిరిట్, ఆ సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు జవహర్లాల్ నెహ్రూ, హూ ఈజ్ ఎ ప్రామినెంట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూకి చాలా క్లోజ్ కూడా ఆయన. సో అందుకే ఈయన యొక్క ఫోర్స్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాతో కలిసే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ సెన్స్ చేసి పాకిస్తాన్ కాశ్మీర్ మీద ఇన్వేజన్ అనేటటువంటి చేస్తుంది అన్నమాట. చాలామంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాశ్మీర్లోకి పంపిస్తుంది బై వైలేటింగ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఇండియా సైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బట్ పాకిస్తాన్ సైన్ చేసింది. మేము ఎటువంటి ఫోర్స్కి, కోయర్షన్కి, దేనికి మేము ఇదవము, పాల్పడము, రిలేషన్స్ ముందులాగే కంటిన్యూ అవుతాయని చెప్పింది. బట్ దాన్ని వైలేట్ చేసి ఏం చేసింది పాకిస్తాన్? ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించడం అనేటటువంటిది జరిగిందనమాట. సో అప్పుడు పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో ఎంటర్ అవుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బారి నుంచి తమను తాను రక్షించుకోవడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రూలర్ అయినటువంటి మహారాజా హరిసింగ్ ఇండియా యొక్క హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? మహారాజా హరిసింగ్ షేక్ మహమ్మద్ అబ్దుల్లాని ఢిల్లీకి పంపిస్తాడు. ఇండియా యొక్క హెల్ప్ తీసుకోండి, జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడండి, పాకిస్తాన్కి అడ్డుకోవడానికి అని చెప్పి అడుగుతాడు. సో అప్పుడు ఇండియా ఏం చేస్తుంది? లార్డ్ మౌంట్ బ్యాటన్కి అడుగుతుంది, మీరు చెప్పండి మేము ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్లో ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతుంది. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏమంటాడు? మీరు ఎంటర్ అవ్వకూడదు అంటిల్ ఆర్ అన్లెస్ మహారాజా హరిసింగ్ సైన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విత్ ఇండియన్ యూనియన్. మేము భారత ప్రభుత్వంతో కలుస్తున్నాము అనేటటువంటి అగ్రిమెంట్ చేసుకోకపోతే మహారాజా హరిసింగ్ మీరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆయన చెప్తాడు. ఇదే విషయం మన గవర్నమెంట్ మహారాజా హరిసింగ్కి చెప్తే ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే విధంగా అఫీషియల్గా చెప్తారన్నమాట. అకార్డింగ్ టు దిస్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనే అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒడంబడిక ఏదైతే ఉందో, దాని టర్మ్స్ ఏంటి? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ వుడ్ ఎక్స్టెండ్ ఓవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్ అండ్ డిఫెన్స్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కమ్యూనికేషన్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరి కంట్రోల్లోకి వస్తాయి? ఇండియా కంట్రోల్లోకి వస్తాయి. సో అందుకే ఇండియా ఏం చేస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఇండియన్ ట్రూప్స్ ఎవరైతే ఉంటారో వాటిని డిప్లాయ్ చేస్తుంది. ఇండియన్ ట్రూప్స్ ఏం చేస్తారు? పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయినటువంటి దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెనక్కి వెళ్ళగొడతా ఉంటారు. సరిగ్గా ఇక్కడ వైట్ లైన్ ఉంది చూసారు, ఈ వైట్ లైన్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? ఇంటర్నేషనల్ మీడియేషన్ ద్వారా ఒక సీజ్ ఫైర్ అనేటటువంటి జరుగుతుంది, కాల్పుల విరమణ అనేటటువంటి జరుగుతుంది. ఈ వైట్ లైన్కి అవతల ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేటర్స్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ యువతలు ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. ద వైట్ లైన్ దట్ ఈస్ యాక్చువల్లీ డివైడింగ్ దిస్ టూ రీజియన్స్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, ఆధీన రేఖ అని చెప్పి అంటాం. అండ్ ఇండియా ఈ మ్యాటర్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ వరల్డ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడింది 1945లో. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది? ఒక రిజల్యూషన్ పాస్ చేస్తుంది ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి. ఏంటి? కాశ్మీర్ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉండడానికి వీల్లేదు. ఇట్ షుడ్ ఎయిదర్ జాయిన్ విత్ ఇండియా ఆర్ ఇట్ షుడ్ ఎయిదర్ జాయిన్ విత్ పాకిస్తాన్. బట్ కానీ ఇండియాతో జాయిన్ అవ్వాలా, పాకిస్తాన్తో జాయిన్ అవ్వాలనే విషయం ఏదైతే ఉందో
అది ఎవరు నిర్ణయం చేసుకుంటారంటే ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంటారు. ఒక ప్లెబిసైట్ కండక్ట్ చేయండి, పీపుల్కే ఓటింగ్ పెట్టండి, ఇండియాతో కలవాలా పాకిస్తాన్తో కలవాలా వాళ్ళే తేల్చుకుంటారని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇండియా రిలీజ్ అవుతుంది ఏంటంటే అనవసరంగా యునైటెడ్ నేషన్స్ దగ్గరికి తీసుకెళ్లి దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసాం ఇష్యూని అని చెప్పి అనుకుంటారు. ఎందుకు? పీపుల్ ఆఫ్ కాశ్మీర్ ఎవరు? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక వెబ్సైట్ కండక్ట్ చేస్తే తప్పకుండా పాకిస్తాన్తో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు, జాయిన్ అవ్వాలని చెప్పి అనుకునే ప్రమాదం ఉంటుంది. బట్ కాశ్మీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా, ఎందుకంటే ఇట్ షేర్స్ వెరీ క్రిటికల్ ఇంటర్నేషనల్ బార్డర్స్. ఇది పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, చైనాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఈ చివర ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి కాశ్మీర్ని మనం వదిలేసుకోవచ్చా? వదిలేసుకోలేం. సో అందుకే ఇండియా తెలివిగా ఏం చెప్తుందంటే వండర్ఫుల్ డిప్లొమసీ ఉపయోగిస్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు కదా, పూర్తిగా కాశ్మీర్ నుంచి మీరు బయటకి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైతే పాకిస్తానీ ట్రూప్స్ ఆర్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఇప్పుడు గీస్తున్నటువంటి ఒరిజినల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ దాటి యువతలకు వెళ్ళిపోతే అప్పుడు మేము ప్లెబిసైట్ కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దానికి ఎప్పటికీ ఎవరు ఒప్పుకోలేదు, పాకిస్తాన్ ఒప్పుకోలేదన్నమాట. అందుకే ఇప్పటి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్లెబిసైట్ అనేటటువంటిది కండక్ట్ చేయలేదు. అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1948 1948లో మార్చి 5వ తారీఖున అప్పటి రూలర్ అయినటువంటి మహారాజా హరిసింగ్ ఏం చెప్తారు అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పాపులర్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నాం అండర్ ద ప్రైమ్ మినిస్టీరియల్ షిప్ ఆఫ్ షేక్ మహమ్మద్ అబ్దుల్లా అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 1947 నుంచి 48 1 ఇయర్లో ప్రో డెమోక్రటిక్ డెమాన్స్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో తీవ్రతరం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో అందుకే మహారాజా హరిసింగ్ వాజ్ ఫోర్స్డ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పాపులర్ గవర్నమెంట్ ఆర్ డెమోక్రటిక్ గవర్నమెంట్. సరే, మరి నెక్స్ట్ ఏం జరిగింది? 1949 అక్టోబర్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది యాజ్ ఎ టెంపరరీ ప్రొవిజన్, ఒక తాత్కాలికమైనటువంటి నియమం కింద. ఏంటి తాత్కాలికమైనటువంటి నియమం, టెంపరరీ ప్రొవిజన్ ఎందుకంటున్నాం? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఆర్టికల్ 370? జాగ్రత్తగా వినండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను చూడండి. 1947 ఇండియా మరియు పాకిస్తాన్ అనే 2 సోవరెన్ నేషన్స్ ఏర్పడినాయి. వన్ ఈజ్ సెక్యులర్ నేషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ థియోక్రటిక్ ఇస్లామిక్ నేషన్. అండ్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 అండ్ మౌంట్ బాటన్ ప్లాన్, 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ గివెన్ ద ఆప్షన్ టు జాయిన్ either ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ బీ ఇండిపెండెంట్. అండ్ సమ్ ప్రిన్స్లీ స్టేట్స్ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్ జస్ట్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ రూల్ అయినటువంటి మహారాజా హరిసింగ్ ఇండిపెండెంట్గా ఉండిపోదాం అనుకున్నారు. అండ్ ఈ ప్రపోజ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ టు బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా. పాకిస్తాన్ సైన్డ్ ఆన్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బట్ ఇండియా నెవర్ సైన్డ్ ఆన్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. బట్ ఆ సమయంలో ప్రో డెమోక్రటిక్ డెమాన్స్ట్రేషన్స్ అనేటటువంటివి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటెన్సిఫై అవుతున్నాయి కాబట్టి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షేక్ మహమ్మద్ అబ్దుల్లా పాకిస్తాన్ ఏం చేస్తుంది, కాశ్మీర్లోకి ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపిస్తుంది. వాళ్ళ నుంచి కాశ్మీర్ని ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పి మహారాజా హరిసింగ్ ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేస్తారు. అండర్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఏం అప్పగిస్తారు? డిఫెన్స్, కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇండియన్ గవర్నమెంట్కి మహారాజా హరిసింగ్ అప్పగించడం అనేటువంటి జరుగుతుంది తాత్కాలికంగా. బట్ ఇండియన్ గవర్నమెంట్తో ఎటువంటి రిలేషన్షిప్ అనేటటువంటిది ఫ్యూచర్లో షేర్ చేసుకోవాలి, ఎటువంటి బంధం అనేటటువంటిది కలిగి ఉండాలి జమ్మూ అండ్ కాశ్మీర్కి అండ్ దాంతోపాటు ఇండియాకి మధ్య అనే విషయాలు నిర్ణయించే అధికారం ఎవరిదని చెప్పారు దీనిలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్లో? జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అనేది జరిగింది. మరి 1947 నాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏర్పడిందా అంటే ఏర్పాటు అవ్వాలా. 1948లో ఏర్పడిందా అంటే ఏర్పాటు అవ్వాలా. సో ఇప్పుడు ఏం చేయాలి? జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేటటువంటిది తయారై అమలయ్యే నాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇండియా మధ్య సంబంధం, రిలేషన్షిప్ అనేటటువంటిది ఎలా ఉండాలి అని తీర్మానిస్తూ ఒక ఆర్టికల్ అనేటటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయాలని చెప్పి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేశారన్నమాట. అండ్ సింపుల్గా ఆర్టికల్ 370 యొక్క ప్రొవిజన్స్ మనం గమనిస్తే ఆర్టికల్ 370 యొక్క ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి వర్తిస్తాయని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుంది? ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్సెప్ట్ చేసింది త్రూ ఆర్టికల్ 370. అండ్ ఆర్టికల్ 370 కూడా అప్లై అవ్వడం అనేటువంటిది జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్కి. అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా అదర్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించవు అని చెప్పి ఆర్టికల్ 370 చెప్తుంది అనమాట. మరి అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లైక్ సుప్రీం కోర్ట్, లైక్ సిటిజన్షిప్, లైక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తింపజేయాలంటే ఎలా? ఎప్పటికీ వర్తింపజేయడం కుదురుదా అంటే కుదురుతుంది.
దానికి సంబంధించినటువంటి క్లాజ్ని కూడా ఆర్టికల్ 370లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి? అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తింపజేయాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది పాస్ చేయొచ్చు. ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లో ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు, దిస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బీ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి ఆయన మెన్షన్ చేయొచ్చు. కానీ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది? ఓన్లీ విత్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి ఆమోదిస్తేనే ఆ పర్టికులర్ ప్రొవిజన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వర్తించాలి అని చెప్పారనుకోండి తన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో, అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క గవర్నమెంట్ ఆమోదిస్తేనే, ఒప్పుకుంటేనే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్టికల్ 370 ఏంటి అంటే, ఆర్టికల్ 370ని ఎప్పుడు రివోక్ చేయొచ్చు, ఎప్పుడు దానిలో మార్పులు చేయొచ్చు, ఎలా మార్పులు చేయొచ్చు. మోడిఫికేషన్స్ ఇన్ ఆర్టికల్ 370 ఎవరు చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు, భారత రాష్ట్రపతి చేయొచ్చు. చేయాలంటే ఎలా చేయాలి? ఓన్లీ విత్ ద కాన్కరెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని యొక్క సమ్మతితోనే ఆర్టికల్ 370లో మార్పులు చేయాలి, లేకపోతే చేయకూడదు. వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పుకోకపోతే చేయకూడదు. సో ఈ ప్రొవిజన్స్ని ఆర్టికల్ 370లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి షెడ్యూల్ 7 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దానిలో 3 లిస్టులు ఉంటాయి: యూనియన్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అంటాం, ఉమ్మడి జాబితా అంటాం. యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 97 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 97 సబ్జెక్ట్స్ మీద భారత పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు త్రూ అవుట్ ఇండియా అప్లికబుల్ అవుతాయి. బట్ ఆర్టికల్ 370 ఏం చెప్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్లికబుల్ అవ్వని చెప్తుంది. సో ఈ మొత్తం యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్లో ఓన్లీ 3 మాత్రమే అప్లికబుల్ అవుతాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఏంటవి? డిఫెన్స్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ 3 అవుతాయి. మిగిలినటువంటి 94 అప్లికబుల్ అవుతాయా అంటే 94 అప్లికబుల్ అవ్వని చెప్పడం అనేది జరిగింది. ఈ 94లో ఏదైనా అప్లికబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేయాలి. అండ్ ఈ ఆర్డర్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్సెప్ట్ చేయాలి. ఈ విధమైనటువంటి ప్రొవిజన్ ఆర్టికల్ 370లో ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా ఆర్టికల్ 370లోనే మోడిఫికేషన్స్ లేకపోతే మార్పులు చేయాలంటే అప్పుడేం చేయాలి? ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా పాస్ చేయొచ్చు. బట్ ఆ సమయంలో ఎవరి యొక్క తీసుకోవాలి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్కరెన్స్ అనేటటువంటిది, యాక్సెప్టెన్స్ అనేటటువంటిది తీసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. 1951 జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటువంటిది ఎలక్ట్ అయింది. 1952లో ఢిల్లీ అగ్రిమెంట్, ఢిల్లీ ఒడంబడిగా, ఢిల్లీ ఒప్పందం అంటాం, అది సైన్ అవ్వడం అనేది జరిగింది బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి స్పెషల్ పొజిషన్ అండ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బ్యాంకింగ్ వాళ్ళ సిస్టమ్ వాళ్ళదే, వాళ్ళ ఫినాన్స్ సిస్టమ్ వాళ్ళదే, వాళ్ళ జ్యుడిషియల్ యాక్టివిటీస్ వాళ్ళవే. ఇలా చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ 1954లో జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చెప్పింది? యునానిమస్గా రాటిఫై చేయడం అనేది జరిగింది. ఎక్సెషన్ ఆఫ్ ది స్టేట్ టు యూనియన్ ఆఫ్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆర్టికల్ 1 ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఆర్టికల్ 370 తనకి ఇచ్చినటువంటి అధికారాలని భారత రాష్ట్రపతి ఉపయోగించి ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1954లో తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఎందుకు? అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తింపజేయడానికి. అండ్ దిస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చాలా మోడిఫికేషన్స్కి, చాలా మార్పులకు లోనవ్వడం అనేది జరిగింది, చాలా అమెండ్మెంట్స్కి లోనవ్వడం అనేది జరిగింది. న్యూమరస్ టైమ్స్ దీనికి సవరణలు అనేటువంటివి జరిగి మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాలక్రమేణా జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. 2019 ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసినప్పటికీ మొత్తం యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి 97 ఎలిమెంట్స్ ఆర్ ప్రొవిజన్స్లో 94 ప్రొవిజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లికబుల్ అవ్వడం అనేది జరిగింది. ఈ ప్రొవిజన్స్ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి వేరియస్ సబ్జెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతున్నప్పుడు ప్రతిసారి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియన్ యూనియన్కి చాలా దగ్గరగా రావడం అనేటువంటి జరిగింది. బట్ వన్ థింగ్ దట్ సెపరేటెడ్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి అంటే ఆర్టికల్ 35A. చూడండి, ఓన్లీ 3 మాత్రమే ఒకప్పుడు మనకి 1949లో ఓన్లీ 3 మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అయ్యేవి యూనియన్ లిస్ట్లో. ఇప్పుడు ఏకంగా 94 అప్లికబుల్ అవ్వడం అనేది జరిగింది 2019 నాటికి. సో చాలా క్లోజ్ వచ్చినట్టు, మనం చాలా ఇంటిగ్రేట్ చేసినట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో. బట్ కానీ ఇంత క్లోజ్ అయినా మనకి సెపరేట్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఇన్ యువర్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 35A. ఆర్టికల్ 35A ఈజ్ పర్టైనింగ్ టు ఓన్లీ
జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్టికల్ 35A దేని ద్వారా ఇన్సర్ట్ చేయబడింది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 1954 ద్వారా మన రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయబడడం అనేది జరిగింది. ఆర్టికల్ 35A ఏం చెప్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక పవర్ ఇస్తుంది. ఏంటి? దే కెన్ డిఫైన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎవరిని పర్మనెంట్ సెటిల్మెంట్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనాలో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. అండ్ వీళ్ళకి కొన్ని సేఫ్ గార్డ్స్ అనేటువంటి ఆర్టికల్ 35 ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ రెసిడెన్స్కి మాత్రమే ఇస్తాయి. అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాపర్టీ పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రమే కొనుక్కోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రమే కొనుక్కోవాలి. ఇలాంటి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్టికల్ 35A ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు మేము ఇండియన్ సిటిజన్స్ అనుకునే ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారు? జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్. సో దిస్ ఆర్టికల్ 35A is making and is building separation walls between the rest of India and Jammu and Kashmir. సో అందుకే బీజేపీ గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయాలి, ఆర్టికల్ 35A అని డైల్యూట్ చేయాలని చెప్పి అప్పటి నుంచి అనుకుంటున్నారు. ఫైనల్ ఇది ఎలా జరిగిందంటే 2019 ఆగస్ట్లో జరగడం అనేటువంటి జరిగింది. అండ్ ఇన్ ఆగస్ట్ 2019 ఆర్టికల్ 370 వాజ్ మేడ్ ఇన్ ఎఫెక్టివ్. ఆర్టికల్ 370 డైల్యూట్ చేయడం అనేది జరిగింది. మరి ప్రాసెస్ ఎలా జరిగింది సార్? ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. సో జాగ్రత్తగా గమనించండి. 2015లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏ పొలిటికల్ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. ఏ పొలిటికల్ పార్టీ కూడా క్లియర్ మెజారిటీ సాధించలేకపోయింది. అందుకోసం అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని విధించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ లేదు కాబట్టి. ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే విధిస్తారో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి ఏజెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అవునా? సో నౌ ద గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు? ద గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరి అడ్వైజ్ మీద అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడ్వైజ్ మీద అపాయింట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు? 2019లో గవర్నర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు చేయాలన్నా, టింకర్ చేయాలన్నా, ఆర్టికల్ 370ని కంప్లీట్గా తీసేయాలన్నా ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయొచ్చు. బట్ ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్కి ఎవరు సపోర్ట్ అనేది ఉండాలి? ఎవరు ఓకే చెప్పాలి? ఎవరు మద్దతు ఇవ్వాలి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది మద్దతు ఇవ్వాలి. బట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఉందా అంటే లేదు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి తీసుకొచ్చారో, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రచించారో అది ఆ తర్వాత డైల్యూట్ అయిపోవడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ సినానిమస్ టు, ఈజ్ ఇన్ కొరిలేషన్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందా అంటే లేదు. ఎందుకు? అండర్ ప్రెసిడెంట్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమవుతుంది? గవర్నర్ అవుతారు. గవర్నర్ విల్ రిప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెరాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు రిప్రజెంట్ చేస్తారు? భారత పార్లమెంటే డైరెక్ట్గా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో 2019 ఆగస్ట్ 5వ తారీఖున ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నారంటే ప్రెసిడెంట్తో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది పాస్ చేద్దాం అనుకున్నారు. ప్రెసిడెంట్కి అడిగారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీరు పాస్ చేయగలరా అని చెప్పి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఆయన ఓకే అన్నాడు, పాస్ చేస్తానన్నాడు. ఏమని పాస్ చేయాలన్నాడు ప్రెసిడెంట్? ఏంటంటే ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ యొక్క ఆల్ ద ప్రొవిజన్స్ ఇక మీదట జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తిస్తాయని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేయండి అన్నారు. బట్ ప్రెసిడెంట్ ఏమన్నారు? నేను చేస్తాను కరెక్టే, బట్ దానికి కాన్కరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండాలి కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క మద్దతు అనేది ఉండాలి కదా, దాని యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి కదా అని ప్రెసిడెంట్ అంటాడు. గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు ఇప్పుడు 2019లో బికాస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇస్ ఇట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు అండర్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినటువంటిది గవర్నర్ వింటాడా లేదా? తప్పకుండా వినడం జరుగుతుంది. సో ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తింపజేయడం అనేటువంటి జరిగింది. అండ్ నౌ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని ఇన్ఎఫెక్టివ్ చేసేద్దాము అని చెప్పి అనుకుంటారు. బట్ గమనించండి, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 370లో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆర్టికల్ 370లో మార్పులు చేయాలన్నా, దాన్ని పూర్తిగా ఇన్ఎఫెక్టివ్ చేయాలన్నా, దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయాలన్నా ఏం చేయాలి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది పాస్ చేయాలి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఎవరు సపోర్ట్ అనేటువంటిది ఉండాలి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండాలి.
ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు? భారత పార్లమెంట్ దానికి ఆమోదం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎంత తెలివిగా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ని రద్దు చేశారో చూడండి ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్. కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అప్పటి నుంచి సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం అనేది జరిగింది. అంటే అన్కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని డిఆపరేషనలైజ్ చేశారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 335 మీకు అర్థమైందని అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏం చెప్పారు? ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తిస్తాయని చెప్పారు. సో ద ఓన్లీ ఎక్సెప్షన్ 35A ఏదైతే ఉందో, 35A ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతుందని కదా. ఇదేమైంది? డిసపేర్ అయిపోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే దిస్ ఇస్ అప్లికబుల్ సెపరేట్లీ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది డిఆపరేషనలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అండ్ ద కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్రెజెంట్ న్యూస్లోకి ఏమొచ్చిందో డిస్కస్ చేద్దాం. ఆర్టికల్లో ఏం చెప్పారో మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఏం లేదమ్మా, రీసెంట్గా లోక్సభ 2 ఇంపార్టెంట్ బిల్స్ని పాస్ చేయడం అనేది జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023, 2023లో పార్లమెంట్ చేసినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్కి సవరణ చేశారు. ఈ సవరణలో భాగంగా ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ సీట్స్ని పెంచారు. ముందు 107 ఉంటే ఇప్పుడు 114కి పెంచడం అనేటువంటి జరిగింది. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ కూడా కల్పించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 9 సీట్స్ అనేటటువంటివి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బల్తిస్తాన్ రీజియన్ నుంచి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయినటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో అతనికి నామినేషన్ పవర్స్ కూడా అందించడం అనేటువంటి జరిగింది. సర్టైన్ సీట్స్ని నామినేట్ చేసే అధికారం కూడా కల్పించడం అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బిల్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023. దీనిలో భాగంగా ఏం చేశారు? టెర్మినాలజీ మార్చారు. వీక్ అండ్ అన్ప్రివిలేజ్డ్ క్లాసెస్ సోషల్ క్యాస్ట్ అనే పదాన్ని కాస్త అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మార్చడం అనేటువంటి జరిగింది యాజ్ డిక్లేర్డ్ బై యూనియన్ టెరిటరీ. సో బట్ ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం ఒక ఎత్తు అంటే ద టైమింగ్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్తోనే వచ్చింది అంతా ప్రాబ్లం. ఏంటి అమెండ్మెంట్ టైమింగ్ ఎందుకు క్వశ్చనబుల్, ప్రశ్నార్థకం అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డిస్పైట్ ద సుప్రీం కోర్ట్స్ పెండింగ్ వెర్డిక్ట్. ఆర్టికల్ 370 అబ్రగేషన్ లేదా డైల్యూషన్ అనేటటువంటిది పార్లమెంట్కి బిల్స్ చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, పార్లమెంట్ కొన్ని విషయాల మీద మాత్రమే చట్టాలు చేయగలదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి అన్నింటి మీదకి సంబంధించిన చట్టాలు చేయలేదు. దాన్ని అతిక్రమించడానికి ఏం చేశారు? ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేశారు. బట్ ఆర్టికల్ 370ని డిఆపరేషనలైజ్ చేయడం కానీ డైల్యూట్ చేయడం కానీ రాజ్యాంగబద్ధమా కాదా అనే కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఉంటుండగా పార్లమెంట్ ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్ ఎలా తీసుకొస్తుంది అని చెప్పి డిబేట్స్ అనేటటువంటి మొదలయ్యాము. మరి వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఫస్ట్ వన్, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ వరకు పార్లమెంట్ వెయిట్ చేయాలి. సో అప్పుడే అక్కడ ఉన్నటువంటి పీపుల్ మనసులు ఏవైతే ఉంటే అది గెలుచుకుంటాం. లేకపోతే ఇంకా మిలిటెన్సీ అక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం మీద, రెస్ట్ ఆఫ్ ఇండియా మీద జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర అసంతృప్తికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్ట్ చేసినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం కూడా, వాళ్ళతో డెలిబరేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పెంచుతుంది అక్కడ ఉండేటువంటి పీపుల్కి, లీడర్స్కి కూడా. రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్, వీలైనంత త్వరగా అక్కడ ఎలక్షన్స్ అనేటటువంటివి జరగాలి. వీలైనంత త్వరగా అక్కడ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అప్పుడే పీపుల్ యొక్క రైట్స్ కానీ, పీపుల్ యొక్క గ్రీవెన్సెస్ కానీ ప్రభుత్వాలకు వినబడతాయి. రిస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా కాకుండా అక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా దానికి రాష్ట్ర హోదా కల్పించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనకి ఎడిటర్ ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. అవాయిడింగ్ ఏలియనేషన్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ మేము ఇండియాలో భాగమని భావించాలంటే ఫోర్స్, కోయర్షన్ చేస్తే అవ్వదు. మనం ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, మనం మన వాళ్ళు అని చెప్పి అనుకోవాలి. సో అప్పుడు వాళ్ళు కూడా దాన్ని రెసిప్రొకేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా త్రూ కోయర్షన్ అక్కడ సివిల్ లిబర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా ఇది చేసేసి, పూర్తిగా ధ్వంసం చేసేసి, అక్కడ ఇంటర్నెట్ అనేటటువంటిది ఆపేసి, అక్కడ పీపుల్ యొక్క మూమెంట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి విధించేసి ఇలా చేస్తే ఏమవుతుంది? పీపుల్ భారత ప్రభుత్వానికి దూరం అయిపోతారు. అవునా కదా? చాలా చాలా కోపాన్ని, అసంతృప్తిని కూడగట్టుకుంటారు. అలా కాకుండా బలంతో కాకుండా, ఫోర్స్తో కాకుండా, ప్రేమతో
జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఎడిటర్ ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటువంటిది జరిగిందా. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నానా. నేను స్లోగా ఆర్టికల్ నెంబర్స్ కూడా పెంచుతాను, మీకు డీటెయిల్గా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, చాలా చక్కగా వేరియస్ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకుంటారు. నేను బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీలైతే మన వీడియోస్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి ఇనిషియేటివ్స్తో కూడా మనం ముందుకు రాబోతున్నాం. నన్ను నమ్మి యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, ద బెస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ మీకు దొరుకుతుంది. బేసిక్స్ నుంచి బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ప్రతిదీ డీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.